న్యూస్. అటు మోయినాబాద్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడించారు పోలీసులు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించామన్నారు పోలీసులు ఫామ్ హౌస్ లోకి ప్రవేశించగానే బుల్లెట్ శబ్దాలు వినిపించాయి. తాము పోలీసులమని కాల్చొద్దని హెచ్చరించినప్పటికీ నిందితులు మరో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరపండి, ఏం జరిగినా తాను చూసుకుంటానంటూ ఒకరు గట్టిగా అరవడం వినిపించిందంటూ పోలీసులు రిపోర్టులో తెలియజేశారు. మోయినాబాద్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడిస్తున్నారు పోలీసులు. అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఎటువంటి విషయాలున్నాయి, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ ఆపరేషన్ జరిగిన విధానం, లోపల డ్రగ్ పార్టీ జరుగుతున్నటువంటి సందర్భంగా పోలీసులు రైడ్ చేసిన అనంతరం జరిగిన పరిణామాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి. ప్రధానంగా మొత్తం 11 మందిని ఇందులో అదుపులోకి తీసుకున్నట్లు ఈగల్ టీం ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా వీళ్ళు రైడ్ చేసిన సందర్భంగా వారు కాల్పులు జరిపిన అంశం, డ్రగ్స్ ఎవరి వద్ద కొనుగోలు చేశారు, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, అనంతరం వెపన్ ఏదైతే పోలీసులపై కాల్పులు జరిపినటువంటి వెపన్ ఎవరిది, ఆ వ్యక్తి కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అన్న అంశాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మనం పరిశీలిస్తే ఫామ్ హౌస్లోకి వెళ్ళగానే మొదట ఈగల్ టీం పోలీసులు ఫామ్ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్లకు బుల్లెట్ శబ్దం వినిపించింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ మందు పార్టీ నిర్వహిస్తున్నట్లు వాళ్ళు గుర్తించారు. బుల్లెట్ సౌండ్ వినగానే పోలీసులంతా ఈగల్ టీం పోలీసులంతా అప్రమత్తారు. మొత్తం దాదాపు సుమారు 80 మంది ఈగల్ టీం ఈ దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. వెంటనే లోపలికి వెళ్ళగానే వాళ్ళు బుల్లెట్ సౌండ్ విన్నారు. బుల్లెట్ సౌండ్ వినగానే పోలీసులంతా ఈగల్ టీం పోలీసులు అప్రమత్తారు. గట్టిగా అరుస్తూ తాము పోలీసులము సెర్చ్ చేస్తాం, ఎలాంటి హాని చేయమని చెప్పి గట్టిగా 2-3 సార్లు అరిచినట్లుగా కూడా వాళ్ళు పేర్కొన్నారు. అక్కడి నుంచి ఏదైతే డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తుల నుంచి కాల్పులు జరపండి, ఏదైనా మేము చూసుకుంటామన్న గొంతు పోలీసులకు వినిపించింది. వెంటనే ఈగల్ టీం పోలీసులు మరోసారి కాల్పులు జరపండి, ఎవరిని ఏమీ చేయము అన్నటువంటి గట్టిగా వాళ్ళు చెప్పడంతో కాల్పులు ఆపినట్లుగా కూడా వాళ్ళు చెప్పారు. కొంత ఉద్రిక్తత పరిస్థితి, వాగ్వివాదం. ఎందుకంటే ఓవైపు ఈగల్ టీం పోలీసులు ఫామ్ హౌస్ లోపలికి ఎంటర్ అవగానే మరోవైపు 11 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్న వ్యక్తి, అందులో ఒక మహిళ ఉన్నట్లుగా కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఫామ్ హౌస్లోకి సర్చ్ వారెంట్ మొదటగా పైలట్ రోహిత్ రెడ్డికి ఇచ్చారు. ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డిది కావడంతో మొదట ఈగల్ టీం పోలీసులు సర్చ్ వారెంట్ ఇచ్చారు. 11 మందిని వేరువేరుగా విచారించారు. మొదట డ్రగ్ పార్టీ జరగలేదు, డ్రగ్స్ తీసుకోలేదంటూ వాళ్ళంతా బుకాయించినట్లుగా కూడా చెప్పారు. అనంతరం వాళ్ళు లోతుగా విచారించిన నేపథ్యంలో సిల్వర్ శరత్, ఇక్కడ మరో వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా ఆయన ఒప్పుకున్నట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి రోహిత్ రెడ్డి డ్రైవర్, రోహిత్ రెడ్డి సోదరుడు, వాళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా తేలింది. ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయిన అనంతరం కూడా నమిత్ శర్మని బాత్రూమ్ దగ్గర గుర్తించారు. ఢిల్లీకి చెందినటువంటి నమిత్ శర్మ రివాల్వర్తో బాత్రూమ్ వద్ద పోలీసులకు చిక్కినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అనంతరం మరో వ్యక్తి వద్ద నుంచి బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్న ఆ రివాల్వర్ కూడా రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి లైసెన్స్డ్ రివాల్వర్గా కూడా పేర్కొన్నారు. జర్మన్ మేడ్ రివాల్వర్ .32 కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే సిల్వరి శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా మొదట ఒప్పుకున్న అనంతరం అతనిని తనిఖీలు చేయగా 2 గ్రాముల కొకైన్ కూడా దొరికినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ కూడా ఇందులో పట్టుబడడం, అనంతరం రోహిత్ రెడ్డి, మిగతా 6 మందికి ఈ కేసులో పాజిటివ్ రావడం, అనంతరం కొంతమందికి స్టేషన్ బెయిల్ పైన విడుదల చేయడం, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు ఇటు రితేష్ రెడ్డితో పాటుగా నమిత్ శర్మలను కూడా నిన్న రాత్రి జడ్జి నివాసంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అనంతరం ముగ్గురిని చంచల్ కూడా జైలుకు రిమాండ్ తరలించారు. ఇంకా మరికొన్ని సంచలన విషయాలు ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ లో బయటపడ్డాయి. సాగర్, అటు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి సిమ్లా నుండి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. 15,000 అంటే 1 గ్రాముకు 15,000 వెచ్చించి ఆయన ఈ డ్రగ్స్ తీసుకురావడం జరిగింది. అసలు ఈ కౌశిక్ రవి అనే వ్యక్తి ఎవరు, అదేవిధంగా గతంలో ఇటువంటి చర్యలకు ఏమైనా పాల్పడ్డాడా అతను? ఖచ్చితంగా కౌశిక్ రవి అనే వ్యక్తి ఈ రోహిత్ రెడ్డికి అత్యంత సన్నిహిత వ్యక్తిగా కూడా తెలుస్తుంది.
గతంలో కూడా పార్టీలు నిర్వహించారు, కానీ ఆ పార్టీలో డ్రగ్స్ యూజ్ చేశారు ఇలా అనేది ఇంకా ఈగల్ టీం పోలీసులు కౌశిక్ రవితో పాటుగా ఆయన మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీరి యొక్క మొబైల్ డేటా ఆధారంగా కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కౌశిక్ రవి అయితే ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఎక్కడికి నుంచి వచ్చాయని విచారిస్తే రోహిత్ రెడ్డి డ్రైవర్ కౌశిక్ రవి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు కూడా పేర్కొన్నారు. కౌశిక్ రవిని విచారించినటువంటి ఈగల్ టీం పోలీసులకు 15,000 రూపాయలకు 1 గ్రామ్ చొప్పున తాను సిమ్లా బిజినెస్ ట్రిప్కు వెళ్ళినటువంటి, అంటే కౌశిక్ రవి బిజినెస్ మ్యాన్గా కూడా తెలుస్తుంది, వ్యాపారవేత్త. అతను సినిమాకు బిజినెస్ ట్రిప్కు వెళ్ళిన సందర్భంగానే ఓ వ్యక్తి నుంచి, ఒక అగంతకుడి నుంచి, ఒక డ్రగ్ పెడ్లర్ నుంచి 2 గ్రాముల కొకైన్, కొన్ని గ్రాముల కొకైన్ని 15,000కు గ్రామ్ చొప్పున కొనుగోలు చేసినట్లుగా కూడా ఆయన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు విచారించినట్లుగా పేర్కొన్నారు. అయితే డ్రగ్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగే పార్టీ కోసమే తాను డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లుగా కూడా పోలీసులకు విచారణలో కౌశిక్ రవి వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. కౌశిక్ రవి ద్వారానే డ్రగ్స్ ఫామ్ హౌస్లోకి వచ్చాయి. ఫామ్ హౌస్లో నుంచి 2 గ్రాముల సిల్వరీ షరత్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా కన్జ్యూమ్ చేసినట్లుగా కూడా పేర్కొన్న నేపథ్యంలో ఆయన వద్ద నుంచే 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ కౌశిక్ రవి నుంచే ఫామ్ హౌస్లోకి డ్రగ్ ఎంటర్ అయ్యాయి. అందులో మిగతా వాళ్ళంతా కూడా డ్రగ్స్ సేవించినట్లు కూడా సిల్వరీ షరత్ ఇందులో కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇందులో ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కూడా, ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి సంబంధించినటువంటి లైసెన్స్డ్ రివాల్వర్తో నమిత్ శర్మ పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అందుకే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా ఇందులో మెన్షన్ చేశారు పోలీసులు. 3 నిందితులపైన పైలట్ రోహిత్ రెడ్డి, ఎందుకంటే ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు కాల్పులు జరపండి, ఏదైనా మేము చూసుకుంటామంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు, ఎందుకంటే లైసెన్స్డ్ గన్ రితేష్ రెడ్డి పేరు మీద, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడి పేరు మీద ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, కాల్పులు జరిపినటువంటి ఢిల్లీ వ్యాపారి అయినటువంటి నమిత్ శర్మ 3 పైన ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. మరోవైపు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మొత్తం 6 పాజిటివ్ వచ్చి అందులో 3 వీరు కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వీరిపైన ఎన్డీపీఎస్ యాక్టు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, మర్డర్ అటెంప్ట్ కేసు, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కూడా ఈ 4 సెక్షన్ల ప్రకారం కూడా కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన విషయాన్ని మనం చూసాం. అనంతరం చంచల్ కూడా జైలుకు 3 తరలించారు. సో రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడాయి. పోలీసుల మీదికి ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరపడం, మర్డర్ అటెంప్ట్ సెక్షన్ అందులో భాగంగానే పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా కూడా వాళ్ళు ప్రవర్తించిన నేపథ్యంలో ఈ 3 పైన ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించారు. అయితే ప్రస్తుతం పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేశారు. ఇంకా లోతుగా, ఎందుకంటే ఈ డ్రగ్స్ కౌశిక్ రవి ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, తరచుగా గతంలో కూడా ఏమైనా డ్రగ్ పార్టీలు జరిగాయా, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీల అంశాలు కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో మొయినాబాద్ పోలీసులు ఇటు కస్టడీ పిటిషన్ వేసినట్లు కూడా తెలుస్తుంది. మరి 3లో ఎంతమందిని కస్టడీకి ఇస్తారు, కస్టడీకి తీసుకున్న అనంతరం కూడా ఇంకా విచారణలో ఈ మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో కస్టడీకి తీసుకొని విచారించిన అనంతరం కూడా మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాగర్, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలను ఒకసారి మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే కావాలనే వారు పోలీసులపైకి కాల్పులు జరిపిన విధంగా అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మీరు కాల్చండి, ఏది జరిగినా కూడా నేను చూసుకుంటానంటూ ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడిన సౌండ్ కూడా వినిపించింది అంటూ పోలీసులు డైరెక్ట్ గా చెబుతున్నారు. పోలీసుల విధులకు ఎవరైనా ఆటంకం కలిగించినా, పోలీసుల పైన యూనిఫామ్ లో ఉన్న పోలీసుల పైన ఎవరైనా చేయి చేసుకున్నా కూడా తీవ్రమైన యాక్షన్స్ ఉంటాయి. అటువంటిది పోలీసుల పైన కాల్పులు జరపడము, అటెంప్ట్ మర్డర్ కింద కూడా వాళ్ళు కేసు బుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఒకవేళ ఇదే అంశం అనేది నిజం అంటే రుజువైన నేపథ్యంలో ఒక్కొక్కరికి ఎన్ని నెలల శిక్ష పడే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఇక్కడ నిందితులంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఈగల్ టీం పోలీసులు ఫామ్ హౌస్ లో సోదాలు చేసిన సందర్భంగా ఒక రౌండ్ కాల్పులు జరిపారు. మొత్తం 2 నుంచి 4 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులు కూడా ఇదే విషయం బయటపడింది. సో కాల్పులు ఇంకా జరపండి, ఏది ఏమైనా మేము చూసుకుంటామంటూ అవతలవైపు నుంచి రోహిత్ రెడ్డి నిన్న వాదనలు మెజిస్ట్రేట్ ముందు వాదనలు జరిగిన సందర్భంగా కూడా ఆర్మ్స్ యాక్ట్తో పాటుగా అటెంప్ట్ మర్డర్, ఎందుకంటే పోలీసుల మీదికి ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపిన అంశాన్ని ఇటు మెజిస్ట్రేట్ కూడా తీవ్రంగా పరిగణించారు. పీపీ కూడా అదే అంశాన్ని
మెజిస్ట్రేట్ ముందు ఉంచింది. మెజిస్ట్రేట్ ముందు ఇదే అంశాన్ని తెలియజేసింది. ఉద్దేశపూర్వకంగా పోలీసులపైన కాల్పులు జరపడం కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ వాళ్ళపైన బెదిరింపులకు పాల్పడ్డారు. వారిపైన కాల్పులు జరిపారు పైలట్ రోహిత్ రెడ్డి. ఇటు మరోవైపు లైసెన్స్ రివాల్వర్ ఉన్నటువంటి రితేష్ రెడ్డి కాకుండా నమిత్ శర్మ ఇక్కడ కాల్పులు జరపడానికి కూడా తీవ్రంగా పరిగణించారు. ముగ్గురి పైన ఈ నేపథ్యంలోనే ఆర్మ్స్ యాక్ట్ తో పాటుగా అటెంప్ట్ మర్డర్, ఎన్డీపీఎస్ యాక్ట్ల ప్రకారం కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. సో ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇటు మరోవైపు అటెంప్ట్ మర్డర్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసులో జనరల్గా అయితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా వాదనలు జరుగుతున్నాయి. నిన్న ఇరు పక్షాల వాదనలు ఉన్నటువంటి మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, మరోవైపు నమిత్ శర్మను చంచల్ కూడా జైలుకు తరలించారు. కస్టడీ తీసుకున్న అనంతరం కూడా విచారించే అవకాశం ఉంది. మరోసారి నిందితుల తరపున ఇటు న్యాయవాదులు వారి యొక్క బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. మరి కస్టడీకి తీసుకొని విచారించిన అనంతరం ఇలాంటి పరిణామాలు ఉంటాయి, లేదంటే నిందితుల తరపున న్యాయవాదులు ఈ అంశాన్ని ఏ విధంగా ఆర్మ్స్ యాక్ట్, ఇటు పోలీసులను బెదిరింపులకు సంబంధించినటువంటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించినటువంటి అంశంపైన కూడా ఎలాంటి వాదనలు బెయిల్ పిటిషన్ సందర్భంగా వినిపిస్తారనేది చూడాల్సి ఉంది. కస్టడీకి తీసుకొని విచారిస్తే మాత్రం తరచుగా డ్రగ్ పార్టీలు జరుగుతున్నట్లుగా కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వచ్చినటువంటి వారు చెప్పిన నేపథ్యంలో గతంలో జరిగినటువంటి పార్టీల అంశంపైన కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్, తన సోదరుడికి పాజిటివ్, మొత్తం 6 మందికి పాజిటివ్ వచ్చింది. మరో విషయం, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్కు కూడా ఈ కేసులో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో సో నిందితులను విచారిస్తే డ్రగ్ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి అంశంతో పాటుగా డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇప్పటికే సిమ్లా నుంచి తీసుకొచ్చినట్లు కూడా చెప్తున్న నేపథ్యంలో మరి కౌశిక్ రవిని కూడా తీసుకొని విచారిస్తారా? డ్రగ్ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి తెర వెనుకైనటువంటి చేసినటువంటి అంశంపైన కూడా ఇంకా పోలీసులు లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. గతంలో పార్టీలు చేసుకున్నటువంటి విషయంపైన ఈ డ్రగ్ పార్టీ తెర వెనుక ఉన్నటువంటి కుట్రలు ఏం చేశారు, పైలట్ రోహిత్ రెడ్డి గతంలో చేసినటువంటి పార్టీలు ఎవరెవరిని పార్టీకి పిలిచారు, ఎందుకు డ్రగ్ పార్టీ ఏర్పాటు చేశారన్న అంశాలు కూడా పోలీసుల కస్టడీ విచారణలో వెలుగు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు అయితే వెల్లడిస్తున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారంతోనే రైడ్ నిర్వహించారు. మరి పోలీసులు ఫామ్ హౌస్ లోకి ప్రవేశించగానే బుల్లెట్ శబ్దాలు అయితే వినిపించడం జరిగింది. మేము పోలీసులమని ఎంత చెబుతున్నా కూడా వినకుండా వారిపైకి ఎవరైతే నిందితులు ఉన్నారో వారంతా కూడా కాల్పులు జరిపిన సందర్భాలు నెలకొన్నాయి. ఇంకా ఒక వ్యక్తి మాత్రము ఇంకా మీరు కాల్చండి, ఏదైనా జరిగినా నేను చూసుకుంటానంటూ కూడా ఆ వ్యక్తి మాట్లాడిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రిమాండ్ రిపోర్టుకి సంబంధించి కూడా జడ్జి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సో ఎటువంటి శిక్షలు విధించే అవకాశాలు, నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది.